హార్మోనల్ థెరపీ అది ట్యాబ్లెట్ అయినా కానీ ఇంజెక్షన్ అయినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఏమి ఉండవండి. కొంతమందిలో మాత్రం మనం జనరల్గా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో మనం హార్మోనల్ థెరపీ యూజ్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఒక ఫీమేల్స్కి సప్లై అయ్యే హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ హార్మోన్స్ అనేవి ఆగిపోతాయి, ఎందుకంటే ఈ హార్మోన్స్ని బ్లాక్ చేస్తుంది. సో హార్మోన్స్ అట్లా ఆగిపోవడం వల్ల ఉన్న చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొద్దిగా ఒళ్ళంతా వేడి మంటలా అనిపించడం, లేకపోతే కొద్దిగా షుగర్ రిస్క్ పెరగడం, కొంచెం కొలెస్ట్రాల్ అప్ అండ్ డౌన్ అవ్వడం, కొద్దిగా బీపీ ఇష్యూస్ లాంటివి రావడం, ఎముకలు అనేవి మెత్తబడడం, కొద్దిగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా చూస్తాము. ఈవెన్ మెన్లో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన మెన్లో కూడా మనం హార్మోనల్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం, ఎందుకంటే మెన్లో టెస్టోస్టిరోన్ని మనకు ఆ హార్మోనల్ థెరపీ అనేది బ్లాక్ చేస్తుంది. ఎందులో అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇంతో ఉంటాయి. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడానికి లేకపోతే ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి మనం ప్యారలల్గా వేరే ట్యాబ్లెట్స్ కానీ వేరే ఇంజెక్షన్స్ కానీ వాడుకోవడం అనేది జరుగుతుంది.